బ్రేకింగ్ న్యూస్ కాకినాడ స్టెల్లా షిప్ లో దొరికిన బియ్యం నమూనాలను సివిల్ సప్లై అధికారులు పరీక్షిస్తున్నారు. 36 రకాల బియ్యం నమూనాలను సీల్డ్ కవర్ లో కలెక్టర్ షణ్మోహన్ కు మల్టీ డిసిప్లినరీ కమిటీ అప్పగించింది. అవి పీడీఎస్ బియ్యమా కాదా నిర్ధారించే పనిలో పడ్డారు అధికారులు. ల్యాబ్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉండటంతో ప్రత్యేక అధికారిని నియమించి వారి సమక్షంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 36 శాంపిల్స్ ఎన్ని కంపెనీలకు చెందినవో తేల్చే పనిలో పడ్డారు. సార్ లేబర్ మాట్లాడుతుంది సార్ మేము ముందు కాకినాడ స్టెల్లా షిప్ లో దొరికిన బియ్యం నమూనాలను సివిల్ సప్లై అధికారులు పరీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, సౌమ్య, చూసుకున్నట్లయితే ఏదైతే గత నెల 27వ తారీఖున కలెక్టర్ షణ్మోహన్ కి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన నేరుగా సమాచారం అందుకుని ఏదైతే పోర్ట్ లో పార్క్ చేసి ఉందో కాకినాడ సీ పోర్ట్ లో సంబంధించి ఏదైతే స్టెల్లా ఎల్ అనే నౌకలో అయితే 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ విషయంపై డిప్యూటీ సీఎం కూడా చాలా సీరియస్ అయ్యారు. వెంటనే తదుపరి రోజునే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా నేరుగా ఢిల్లీ టూర్ ముగించుకుని నేరుగా కాకినాడ వచ్చి కాకినాడ నుంచి లోపలికి షిప్ లోకి తుఫాన్ కూడా లెక్క చేయకుండా షిప్ లో వెళ్ళి ఏదైతే స్టెల్లా ఎల్ సౌత్ ఆఫ్రికా నౌకకు సంబంధించిన దాంట్లో రేషన్ బియ్యం ఎంత ఉన్నాయని చెక్ చేసే ప్రక్రియలో ఆయన పడ్డారు. అయితే ఆ రోజు ఏదైతే సీలో ఎక్కువగా అలలు ఉన్నాయి, ఈ రోజు వెళ్ళడం కష్టం అంటూ కూడా అధికారులు ఆయన నిరాకరించడంతో అసహనానికి గురైన డిప్యూటీ సీఎం అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలంటూ కూడా ఏదైతే కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారో ఈ నేపథ్యంలోనే కలెక్టర్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీని వేశారు. మల్టీ డిసిప్లినరీ కమిటీని అయితే వేశారు. ఆ మల్టీ డిసిప్లినరీ కమిటీకి సంబంధించి 5 శాఖల అధికారులందరూ కూడా బోట్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో దాన్ని చెక్ చేశారు. దీంట్లో చూసుకున్నట్లయితే కస్టమ్స్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ అలాగే పోలీస్ తో కలిపి పోర్ట్ అధికారులు కూడా వెళ్ళి ఉదయం 11 నుంచి సాయంత్రం 11 గంటల వరకు నిర్విరామంగా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే 38,000 టన్నులు అప్పటికే లోడ్ చేసి ఉంది. మొత్తం పూర్తి సామర్థ్యం స్టెల్లా నౌకలకు సంబంధించి పూర్తి సామర్థ్యం అయితే 52,000 టన్నులు, 38,000 టన్నులు అప్పటికే పూర్తి స్థాయిలో షిప్ లో నింపున్నారు. అయితే 38,000 టన్నులు బియ్యాన్ని కూడా చూసుకున్నట్లయితే 5 బ్లాక్స్ లోని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. దీనికి సంబంధించి టోటల్ గా 36 శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇదంతా కూడా 36 శాంపిల్స్ కూడా సుమారుగా 2,000 టన్నులకి సంబంధించిన బియ్యం అంటూ కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ 36 శాంపిల్స్ కూడా సుమారుగా 12 కంపెనీలకి చెందిన బియ్యంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలంతా కూడా సీల్డ్ కవర్ లో కలెక్టర్ షణ్మోహన్ కు అందజేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఏదైతే కాకినాడ కలెక్టరేట్ లో ఉన్న సివిల్ సప్లైస్ బిల్డింగ్ లోనే ఈ ప్రయోగశాల ఉంటుంది. ఆ ప్రయోగశాల ఇదివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు కాకినాడ హెడ్ గా ఉండేది కాబట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో సిబ్బంది కానీ వారందరూ ఉండేవారు. ఎక్కడ ఏ రేషన్ బియ్యం దొరికినా కూడా కాకినాడ కలెక్టరేట్ లోనే ఆ టెస్ట్లు అన్ని జరిగేవి. అయితే ఇప్పుడు ఏదైతే జిల్లాలు విడిపోయిన తర్వాత 3 జిల్లాలుగా మారింది కాబట్టి అయితే సిబ్బంది కొరత ఉండటంతో ఇద్దరు సిబ్బందులు మాత్రమే ఉన్నారు. ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నియమితమైన ఉద్యోగులు కాబట్టి వారిని చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కాబట్టి వారిని చూసుకున్నట్లయితే వారి సమక్షంలో చేయడం అంత మంచిది కాదు అని చెప్పి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కలెక్టర్ ఒక ప్రత్యేక అధికారిని నియమించి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ నమూనాలకు సంబంధించి 36 నమూనాలకు సంబంధించి కూడా పూర్తిగా టెస్ట్ చేసే పనిలో పడ్డారు. అదే దీన్ని రేషన్ బియ్యమా లేదా అనేది నిగ్గు తేల్చే పనిలో అయితే అధికారులు పడ్డారు. అయితే మరికొంత సేపట్లోనే ఇదంతా కూడా ఈ ప్రక్రియ అంతా ముగినుంది. ముగిసిన తర్వాత ఎన్ని కంపెనీలకు సంబంధించిన శాంపిల్స్ ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సీల్డ్ కవర్ లో అయితే అధికారులు కలెక్టర్ షణ్మోహన్ కి అయితే అందజేయనున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ శివశంకర్. సార్ లేబర్ మాట్లాడుతుంది సార్ మేము ముందు